హరే కృష్ణ. ఈ అధ్యాయంలో మునుపటి శ్లోకాలలో ఆ వృషభము ఏ విధంగా ధర్మాన్ని అనుసరించి ఏ విధంగా రాజు ఏ విధంగా జంతువులని ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించాలో ఆ విషయాలన్నీ ముందుగా మనం చర్చించుకున్నాం మునుపటి శ్లోకాల్లో. ఈ శ్లోకంలో చూసినట్లయితే ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా చక్కటి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏంటంటే ఆ వృషభము మాట్లాడిన మాటల్లో పరీక్షిత్ మహారాజుకి ఎటువంటి పొరపాటు కూడా కనిపించలేదంట. ఆ వృషభం మాట్లాడిన ప్రతి పదము వాక్యం కూడా ధర్మాన్ని అనుసరించి, శాస్త్రాన్ని అనుసరించి, భగవద్ నియమాలను అనుసరించే మాట్లాడిందనమాట. అందుకని పరీక్షిత్ మహారాజ్ చాలా సంతుష్టుడయ్యాడంట. పరీక్షిత్ మహారాజు చాలా గొప్ప భక్తుడు. అతను చక్రవర్తి అంటే ఈ భూమండలానికి మొత్తానికి రాజు, పరిపాలించేటువంటి రాజు. ఆయన గొప్ప జ్ఞాని, కురు వంశంలో పుట్టాడు. అతనుకున్నటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు మాట్లాడేది శాస్త్రబద్ధంగా ఉందా లేకుండా వాళ్ళ సొంత అనుభవాలతో లేకపోతే వాళ్ళకు తోచిన రీతిలో మాట్లాడుతున్నారా అనే విషయాన్ని సులువుగా అర్థమైపోతుంది అనమాట పరీక్షిత్ మహారాజుకి. కానీ ఇక్కడ వృషభం మాట్లాడిన ప్రతి విషయం కూడా శాస్త్రాన్ని అనుసరించి, భగవద్ నియమాలను అనుసరించే మాట్లాడినప్పుడు పరీక్షిత్ మహారాజు చాలా సంతోషించాడనమాట. ఏంటి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నారనమాట. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీతిలో ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నామని చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక పెద్ద శాస్త్రవేత్త కెమిస్ట్రీలో పిహెచ్డి చేసి, రీసెర్చ్ చేసి, పెద్ద కెమికల్ ఆ కాంపోనెంట్స్తో, కాంబినేషన్స్తో ఏ విధంగా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలి అని కనుగొన్నాడనమాట. అణుబాంబుని ఎలా తయారు చేయాలి, వేసిన వెంటనే నగరాలు మొత్తం తుడిచిపెట్టుకునే పోయే రీతిలో అంత పవర్ఫుల్ పరికరాన్ని కనుగొన్నారనమాట. తనకు జ్ఞానం లేదని చెప్పగలుగుతామా మనం? దాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తకి జ్ఞానం ఉందా లేదా? కానీ ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని దేనికి వాడారు ఆయన? నాశనానికి. ప్రభుపాదుల వారు ఒక చక్కటి కథ చెప్తారనమాట. ఒకసారి ఒక గొప్ప శాస్త్రవేత్త భారతదేశంలో ఏదో పరిశోధన చేయాలి, మారుమూల పల్లెటూరు గ్రామంలో ఏదో పరిశోధన చేయాలని భారతదేశానికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఫ్లైట్లో దిగుతాడు. ఫ్లైట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఏదో ట్రైన్ పట్టుకొనేసి ఇంకొక చిన్న పట్టణానికి వెళ్తారు. అక్కడి నుంచి గ్రామానికి వెళ్ళాలంటే ఓడలో వెళ్ళాలి, చిన్న పడవలో వెళ్ళాలి. నదిని దాటుకొని పడవలో వెళ్ళాలి. చిన్న పడవ కూడా కాదు, పడవ తెప్పో ఏదో అలాంటి చిన్న దాంట్లో వెళ్ళాలన్నమాట. సో వెళ్తాడు అక్కడికి, ఆ నది ఒడ్డుకి. అందరితో అడుగుతాడనమాట, ఎంత తీసుకుంటారు అక్కడికి వెళ్ళాలి అంటే. ఎవరు ఒప్పుకోరు అన్నాడు. ఎందుకంటే వర్షం పడేలాగుంది కాబట్టి మేము మా తెప్పలు కానీ పడవలు కానీ ఇప్పుడు నడపడానికి సిద్ధంగా లేము అని చెప్తారనమాట. కానీ ఈ శాస్త్రవేత్తకి ఏంటంటే ఎట్లయినా వెళ్ళాలి, అక్కడికి టయానికి చేరుకోవాలి అనేసి ఉంటుంది.
సో కాబట్టి ఏం చేస్తాడు, ఎవరినో బతిమాలి దయచేసి తీసుకెళ్ళండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటాడనమాట. సరే ఒక నావికుడు ఒప్పుకుంటాడనమాట, సరే రండి నేను తీసుకెళ్తాను అనేసి. సో తెప్పలో కూర్చోబెట్టుకొని మెల్లగా తెప్పని తీసుకువెళ్తూ ఉంటారనమాట. సగం నది దాటిన తర్వాత మెల్లగా వర్షం పడడం మొదలు పడుతుందన్నమాట. దానికి ముందు ఏమవుతుందంటే, వెళ్ళేటప్పుడు ఈ శాస్త్రవేత్తకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆయన స్తోమతకు తగినట్లు ఉండరో వాళ్ళని చూస్తే చిన్న చూపు అనమాట. వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వడు, వాళ్ళని అసలు ఏదో తక్కువ చేసి చూసినట్లు మాట్లాడినట్టు చూసే స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఆ శాస్త్రవేత్త తను ఎంత గొప్పవాడో చూపించుకోవడానికి ఆ నావికుడితో ఈ విధంగా అడుగుతూ ఉంటాడనమాట. ఏంటి, నీకు ఈ సృష్టిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా, భూమండలం నుంచి సూర్యమండలానికి చేరుకోవాలంటే ఎంత దూరం ఉందో తెలుసా, ఇలాంటి ఏదో పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతాడనమాట. ఫస్ట్ అడిగిన వెంటనే ఆ నావికుడు అంటాడు, అయ్యా నాకేం తెలీదు, నేనేదో సాధారణమైన నావికుడిని, నాకు సూర్యమండలం అంటారు, ఆగ్రహం అంటారు, ఇదంటారు, ఎలా వెళ్ళాలి, ఎంత దూరం అంటారు, నాకేం తెలీదు అంటాడు అనమాట. అంటే నీ 25% అంటే 25% నీ జీవితం వేస్ట్. ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే 25% నీ జీవితం మొత్తం వృధా అంటాడనమాట. సర్లే ఏం చేస్తాము ఇంకా వృధా అంటే నేనేం చెప్తాను అంటాడనమాట. సరే మళ్ళీ గొమ్మను ఉండకుండా మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతాడనమాట. ఏంటది, నీకు మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా, ఇంకా ఆ విధమైనటువంటి మోడర్న్ సైన్స్ అలాంటి ప్రశ్నలు అడుగుతాడనమాట. మళ్ళీ దానికి అయ్యో ఏంటి నువ్వు మళ్ళీ అడుగుతున్నావు, నాకేం తెలియదు దీని గురించి, నాకు తెలిసిందల్లా ఈ తెప్పను పడవను ఏ విధంగా నడపాలో, 2-3 కూర్చోబెట్టుకుని ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకెళ్ళడం, అంతే నాకు తెలుసు, ఇంకేం తెలియదు నాకు. నువ్వు ఏదేదో అడుగుతున్నావో నాకు సంబంధం లేనిటి ఆ విషయాలన్నీ అడుగుతున్నా, నాకు ఎలా తెలుస్తుంది అంటే 50% నీ జీవితం వృధా అంటాడనమాట. సర్లే ఏం చేస్తాం, ఆల్రెడీ నాకు 20-30-40 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నువ్వు 50% వృధా అంటే నేనేం చేస్తాను, సర్లే కానీ ఏం చేస్తావు అంటాడనమాట. తర్వాత మెల్లమెల్లగా చినుకులు పడడం మొదలవుతుంది అనమాట. ఆ చినుకులు పడడం ఆ వర్షం కొంచెం పెద్దగా అవ్వడం మొదలయ్యి ఆ నీళ్ళు ఆ తెప్పలో రావడం మొదలవుతుందన్నమాట. అప్పుడు ఈ శాస్త్రవేత్త కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడనమాట, కొంచెం కంగారు పడి, ఏంటి వాటర్ వచ్చేస్తుంది, త్వరగా తీసుకెళ్ళు ఆ పక్కకి అంటే, అప్పుడు ఆ నావికుడు అంటాడనమాట, లేదు పడవ ఇంకా ముందుకెళ్ళదు, నీళ్ళు లోపలికి వచ్చేస్తుంది, ఏం చేయలేమంటాడనమాట. అలా అనేసిన తర్వాత, అయ్యా మీకు ఈత కొట్టడం తెలుసా అని అడుగుతాడనమాట. నాకు తెలీదే, ఎందుకు అడుగుతున్నావు అంటే, ఇప్పుడు పడవ మునిగిపోతుంది కాబట్టి మీ 100% జీవితం వృధా అంటాడు. అలా చెప్పేసి ఆ తెప్పలో నుంచి దూకేసి ఈదుకుంటూ ఆ పక్కకి వెళ్ళిపోతాడు అనమాట. ఏంటి ఈ యొక్క కథలోంచి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? జ్ఞానం ఉండడం గొప్ప విషయం కాదు. ఈ ఆధునిక వైజ్ఞానిక జ్ఞానమో లేక ఇంకేదో ఇంకొకటో ఉండడం పెద్ద విషయం కాదు. కానీ మనకు అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుందా లేదా అనే విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ శాస్త్రవేత్తలాగా తనకు ఎన్నో నోబెల్ ప్రైజ్ కూడా ఉండొచ్చు, రకరకాల బహుమతులు, పిహెచ్డీలు, డిగ్రీలు ఉండొచ్చు. కానీ ఆ స్విమ్మింగ్ అనే ఒక చిన్న విషయం తెలియకపోవడం వల్ల, ఎప్పుడు అవసరమో అది తెలియనప్పుడు ఏమవుతుంది, సో కాబట్టి ఇక్కడ
చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం అందరం కూడా జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానం ఉండాలి. ఉదాహరణకి మనము మన టూ వీలర్లో ఇలా రోడ్లో వెళ్తున్నప్పుడు బండి ఎలా నడపాలో, సిగ్నల్ పడినప్పుడు ఎలా ఆగాలి, ఎడమ వైపునే వెళ్ళాలి, కుడివైపున వెళ్ళకూడదు, ఎలా ఓవర్టేక్ చేయాలి, ఎలా టర్నింగ్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు బండి తీసుకెళ్తున్నామంటేనే మనం అవన్నీ నేర్చుకోవాలి. అందుకే డ్రైవింగ్ లైసెన్స్, నువ్వు డ్రైవ్ చేయడానికి ఒక లైసెన్స్ అనేది ఇస్తున్నారు. ఎందుకు నీకు తెలుసు, మినిమం డ్రైవింగ్ స్కిల్స్ నీకు ఉన్నాయి కాబట్టి లైసెన్స్ ఇస్తున్నారు నువ్వు నడపడానికి కదా. సో అదేవిధంగా జ్ఞానం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏ విధంగా ఈ వృషభం మాట్లాడిన విషయాలు ఏ విధంగా శాస్త్రోక్తంగా శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి ఒక్క వాక్యము ఉందో, మనం ఏ విధంగా ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే శాస్త్రంలో 3 రకాలుగా మనం ఈ జ్ఞానాన్ని సంపాదించవచ్చు అన్నమాట. ఏంటవి? కరెక్ట్. ఓకే, 3 విధాలుగా. ఒకటి ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? చూసిన విషయాన్ని మనము నిజముగా స్వీకరించడం, సత్యంగా స్వీకరిస్తాం అన్నమాట. ఇది పువ్వు అనేది మనం చూసి మనం తెలుసుకుంటున్నాం. రెండవ విషయం ఏంటి? అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏంటంటే ఇదే పువ్వుని మనం ఇంతకు మునుపు చూసాము, వాసన ఎలా ఉంటుందో తెలుసు, ఒక్కసారిగా ఆ పక్క నుంచి వెళ్తున్నాము, ఆ వాసన వచ్చిందనుకో, ఓ పువ్వులు ఉన్నాయని తెలుస్తుంది అనమాట. సో పూర్వ జ్ఞానం ద్వారా, లేకపోతే అనలిటికల్ నాలెడ్జ్ అంటే మనము ఇది అయిండొచ్చు అది అయిండొచ్చు అని ఊహాజనికంగా అర్థం చేసుకునే విషయాన్ని అనుమాన ప్రమాణం అని చెప్తారనమాట. మూడవది శబ్ద ప్రమాణం. ఇది ఏ విధంగా అంటే మనము చిన్నప్పటి నుంచి కూడా మనకు అలవాటైనటువంటి విషయం. చిన్నపిల్లాడు స్కూల్లోకి వెళ్ళడం కానీ, ఇంట్లో అమ్మ నాన్నలతో అడగడం కానీ, వాళ్ళు చెప్పిన విషయాన్ని వెంటనే స్వీకరించేస్తాడు. స్కూల్లో కూడా 2+2 4 అంటే నేర్చేసుకుంటాడు. ఇంట్లో కూడా ఇదేంటి పిల్లలు అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కటి అడుగుతుంటారు. వాళ్ళమ్మ నాన్నగారు ఏం చెప్తారో అదే ఇంకా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఈ 3 విధాలుగా మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఒకటి మొదటిదేంటి? ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. చాలా ముఖ్యమైన విషయం మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. ఇది కానీ మనం గుర్తునిందనుకోండి, రేపొద్దున ఏది మనం చూసినా, ఏ విషయం విన్నా కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇది కరెక్ట్ విషయమా కాదా, ఇది శాస్త్రపరంగా మనం స్వీకరించాలా లేదా అనే విషయం మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ విషయాన్ని కానీ మనం అర్థం చేసుకున్నామంటే ఏంటి, మనం మొదటిది ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రమాణం ద్వారా మనం స్వీకరించిన విషయాలన్నీ కూడా కరెక్ట్ అవుతాయా? ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా స్వీకరించేటువంటి నేర్చుకునే విషయాలు కానీ, పొందే జ్ఞానం కానీ పూర్తిగా సత్యం కాదు. ఇంపర్ఫెక్ట్, అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. ఏ విధంగా అంటే ప్రత్యక్ష ప్రమాణం అనేది మన ఇంద్రియాల ద్వారా పొందేటువంటి జ్ఞానం. ఇది చూడడం కానీ, వాసన, వినడము, స్పర్శ, ఇవన్నీ కూడా మన ఇంద్రియాల ద్వారా పొందేటువంటిది. కానీ మన ఇంద్రియాలు లోపాలు ఉంటాయి.
ఏ విధంగా ఇంద్రియాలకు లోపాలు ఉంటాయని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు చెప్పండి. లైట్ ఆఫ్ చేసామనుకోండి ఎవరెక్కడున్నారో అర్థం కాదు కదా. సౌండ్ మనకు పర్టికులర్ ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉన్నటువంటి శబ్దం మాత్రమే మనకు వినపడుతుంది అనమాట. దానికన్నా తక్కువ ఉన్నా దానికంటే ఎక్కువ ఉన్నా మనకి వినపడవు అనమాట. చాలా జంతువులకు వినపడతాయి అవి. అంటే మనకన్నా జంతువులు గొప్ప అనా? ఇంకా విషయాలు చెప్పండి. ఇంకేదైనా పాయింట్స్ చెప్పండి. మన ఇంద్రియాలు ఏ విధంగా లోపాలకు గురవుతాయి? ఎలా? ఉదాహరణకి అందరి దగ్గర వాట్సాప్ ఉంది. నేను నా వాట్సాప్లో నుంచి మెసేజ్ పంపిస్తాను మీ అందరికీ. మనకు తెలియదు ఏ విధంగా అక్కడికి వచ్చిందని. సడన్గా మీ ఫోన్లో మెసేజ్ వచ్చి ఉంటుంది. ఎవరికైనా కనబడుతుందా ఎలా ఇక్కడ నుంచి ఆ సిగ్నల్ ఇక్కడ నుంచి ఆ నెట్వర్క్కి వెళ్ళడం, ఫస్ట్ నెట్వర్క్ నుంచి వేరే సిగ్నల్కి వెళ్ళడం, అక్కడి నుంచి మీ మొబైల్కి రావడం? ఎంతమంది చూడగలుగుతారు? ఎవరికన్నా పిల్లలు ఎవరైనా కింద పడిపోయినా, యాక్సిడెంట్ అయినా, చేతులు కాళ్ళు విరిగిపోయినా ఎక్కడ విరిగింది ఏం విరిగిందో మనకు తెలియదు. అందుకని ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసినప్పుడు ఎక్కడ ఆ ఎముక విరిగింది అనేది తెలుస్తుంది. ఆ ఎక్స్రేస్ అనేది మనకు కనబడదు కదా. రుచి కూడా అంతే. రైలు పట్టాలు చూసినట్లయితే రైలు పట్టాల మీద నిలబడి ఇలా చూసామనుకోండి, ఒక్క సందర్భంలో ఆ 2 పట్టాలు ఇలా కలుస్తున్నట్టు కనబడతాయి. ఎంతమంది చూసారు ఇది? చూసారా? కానీ కలుస్తాయా అవి? ఇక్కడ నుంచి చూసామనుకోండి ఆకాశము భూమి కలుస్తున్నట్టు అనిపిస్తుంది. కలుస్తాయా? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ? మన ఇంద్రియాలన్నీ కూడా పర్ఫెక్ట్ కావు. మన ఇంద్రియాలన్నీ కూడా మన ఇంద్రియాలకు లోపాలు ఉన్నాయి. మనము చూసినవి చూసినట్టుగా సత్యంగా తీసుకోలేమన్నమాట. ఒక్కొక్కసారి కొంతమంది వాట్సాప్లో పంపిస్తుంటారనమాట. ఏదో డిజిటల్ ఇల్యూషన్ అనేసి ఏదో ఒక ఇమేజ్, అలా ఏంటది, కళ్ళు ఆర్పకుండా చూసావంటే ఇది కనబడుతుంది, కళ్ళు ఆర్పు చూసావంటే అది కనబడుతుంది అని ఏదో మెసేజ్లు ఇమేజెస్ పంపిస్తుంటారనమాట. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన ఇంద్రియ లోపాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి అన్నమాట కదా. ఒక రసగుల్లా తింటాం, బాగుంటుంది చాలా. రెండో తింటాం, మూడో తింటాం, నాలుగోది, 10 తింటే మొదటి తిన్నటువంటి రుచి 10వ దానికి ఉండదు. అంటే ఏంటి, సేమ్ రసగుల్లా కదా, ఎందుకు మారిపోయింది రుచి? 20, 30 తింటే రుచి రాదు అసలు. ఎందుకు? లోపం ఉంది కాబట్టి. మన ఇంద్రియాలకు లోపాలు ఉన్నాయి కాబట్టి మనకు ఆ సత్యం ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా మనకు కనబడదు అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి కళ్ళు కనబడదు, తనకు కనబడదు కాబట్టి ఆ చూసే పదార్థమో వస్తువు లేదని చెప్పగలుగుతామా? చూసే వాళ్ళంతా మరి. కాబట్టి మన ఇంద్రియాలకు లోపాలు ఉన్నాయి. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఇంకొక లోపం ఏంటి ఈ ప్రత్యక్ష ప్రమాణంలో? మొదటిది ఇంద్రియ లోపం. మనమందరం కూడా మాయామోహితులం అయిపోతాం అన్నమాట. ఏంటది? మన ఇంద్రియాల లోపాలు తప్పు చేయగలుగుతాం కాబట్టి, ఇంద్రియ లోపాలు ఉన్నాయి కాబట్టి మనల్ని ఈజీగా మాయలో పడతామన్నమాట. ఏ విధంగా మనము ఈ 2 పట్టాలు, రైలు పట్టాలు ఒక చోట కలుస్తున్నాయనేది మాయ, నిజం కాని విషయం. మాయ అంటే ఏంటి అంటే నిజం కానిది అని అర్థం.
మొదటిది ఇంద్రియ లోపాలు, రెండోది మాయా, మూడోది దాని ద్వారా మనం ఏం చేస్తామంటే తప్పులు చేస్తాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ తప్పులు చేయని వాళ్ళు? చేయలేదండి. అరే ఇంతమంది ఎత్తారు, ఎవరు ఎత్తలేదు అంటే అందరూ తప్పులు చేస్తారా? అరే తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు మరి? మనకందరికీ కూడా తప్పులు చేసే స్వభావం ఉంది. నాలుగోది ఏంటంటే మనకందరికీ కూడా మోసం చేసేటువంటి స్వభావం ఉంది. ఎంతమంది ఎవరిని ఇంతవరకు మోసం చేయలేదండి? న్యూస్ పేపర్లో చూసుంటాం, చిన్న పిల్లాడికి చిన్నప్పటి నుంచి ఈ మోసం చేసే స్వభావం అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఎవ్వరు నేర్పించాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పేది, మోసం చేసే స్వభావము చిన్నప్పటి నుంచి వచ్చేస్తాయి ప్రతి ఒక్కరికి. ఎవరో వచ్చి స్కూల్లో నేర్పించరు, ఆ తల్లిదండ్రులు నేర్పించరు అనమాట. ఏదో చేస్తుంటాడు, మట్టి తినడమో ఏదో చేస్తుంటాడు పిల్లాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం తినలేదంటారు. దాచిపెట్టడం, ఏం చేస్తున్నావు, ఏదో వాళ్ళ అమ్మగారు ఇది తాకూడదు అని చెప్తాడు, వెళ్ళి ఏదో చేస్తారు దాంతోపాటు. వస్తున్నారని వెంటనే దాచిపెట్టడం. ఎవరు నేర్పించారనమాట. ఒక తనంతట తానే వచ్చేస్తాయన్నమాట. ఏంటి, మన ఇంద్రియాల లోపాలు ఉన్నాయి, దాని ద్వారా మనం మాయామోహితులం అవుతాం. ఈజీగా ఏమార్చేస్తారు మనల్ని, మనం కూడా మాయలో పడతాము. దాని ద్వారా మనం తప్పులు చేస్తాము. ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసమో లేకపోతే జస్టిఫై చేసుకోవడం కోసమో మిగిలిన వాళ్ళని మోసం చేస్తాం. ఈ 4 లోపాల ద్వారా ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటి మాధ్యమం ద్వారా స్వీకరించే జ్ఞానము అసంపూర్ణం, ఇంపర్ఫెక్ట్. ఏంటది? ఏం జ్ఞానం ఇంపర్ఫెక్ట్? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా స్వీకరించే జ్ఞానం అసంపూర్ణం, ఇంపర్ఫెక్ట్. పర్ఫెక్ట్ జ్ఞానం కాదు. ఇప్పుడు నేను ఇలా ఫోన్ చూపిస్తున్నాను, ఫోన్ ఎలా ఉంది అంటే నువ్వు ఇలా ఉంది అంటావు, నేను ఇలా అంటే నేను ఈ పక్క నుంచి చూస్తున్నాను, ఈ పక్క నుంచి చూసే వ్యక్తికి ఫోన్ ఇలా కనబడుతుంది, మీ ముందు నుంచి చూసే వ్యక్తికి ఇలా కనబడుతుంది. సో మీరేమంటారు? ఓ ఫోన్ ఇలా ఉందంటారు, ఈ పక్క ఉండే వ్యక్తి ఫోన్ ఇలా ఉందంట, ఈ పదార్థం ఇలా ఉందంటారు. ఇద్దరిది కూడా కరెక్టే. అతను ఏమంటాడు? నువ్వు చెప్పింది తప్పు అంటాడు. నువ్వేమంటావు? అతను చెప్పింది తప్పు అంటాడు. ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది అసంపూర్ణం, ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్. రెండో మాధ్యమం ఏంటది? అనుమాన ప్రమాణం, అనలిటికల్ నాలెడ్జ్. ఏంటంటే వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట, స్పెక్యులేట్ చేస్తారు. ఏంటి ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనేసి. ఉదాహరణకి 6 గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి తెలియదు, చెప్పలేదు అనమాట ఇది ఏనుగు అనేసి. వాళ్ళకి ఏం చెప్పారంటే దీన్ని స్పర్శించి నువ్వు ఏంటి వస్తువు అని చెప్పాలి అని చెప్తారనమాట. ఒక గుడ్డివాడు ఏం చేస్తాడు? ఏనుగు తొండాన్ని పట్టుకొని ఇదేదో పాము లాగుందంటాడు అనమాట. ఇంకొక గుడ్డివాడు ఏం చేస్తాడు? కాళ్ళు పట్టుకొని ఇదేదో స్తంభం లాగుందంటాడు అనమాట. ఇంకొక గుడ్డివాడు ఏం చేస్తాడు? తన కడుపు ప్రాంతంలో పట్టుకొని దాన్ని ఏమంటాడంటే ఇదేదో గోడ లాగుందంటారు అనమాట. ఆ విధంగా 6 మంది 6 రకాలైనటు విషయాలు చెప్తారనమాట. ఎందుకు? వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష ప్రమాణం చేయట్లేదు. ఏంటి? వాళ్ళు చూసి చెప్పట్లేదు. అనుమాన ప్రమాణం ఏంటి? వాళ్ళకు గోడ అనేది ఏ విధంగా ఉంటుంది, పాము అనేది ఏ విధంగా ఉంటుంది, స్తంభం అనేది ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళకు తెలిసి ఉంటుంది ముందుగా. సో దాని ద్వారా ఏం చేస్తున్నారు? ఇది అయ్యుండొచ్చు, ఇది గోడ అయ్యుండొచ్చు, ఇది స్తంభం అయ్యుండొచ్చు, ఇది పాము అయ్యుండొచ్చు, ఇది చెట్టు అయ్యుండొచ్చు, అది అయ్యుండొచ్చు అని వాళ్ళ
అభిప్రాయాన్ని ఊహించుకొని చెప్తారనమాట. ఊహాజనికమైనటువంటి మాధ్యమమే ఈ అనుమాన ప్రమాణం అనేటువంటిది. కాబట్టి అది కూడా అసంపూర్ణం. ఎవరి దగ్గరైనా మొబైల్లో డిక్షనరీ ఉంటే సైన్స్ అనే పదానికి అర్థం చూడండి ఇంగ్లీష్లో. కనబడిందా? ఓకే. సో స్పెక్యులేటివ్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. స్పెక్యులేషన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అయిండొచ్చు అనే ఊహాజనికం. స్పెక్యులేషన్ అంటే ఊహాజనికం అని అర్థం అన్నమాట. సో ఇంకొకటి మూడవది ఏంటది? శబ్ద ప్రమాణం. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలా అనుభవం ఉందన్నమాట. మన తల్లిదండ్రుల నుంచి, మన స్కూల్లో కానీ నేర్చుకున్న విషయము మోస్ట్లీ శబ్ద ప్రమాణం ద్వారానే. మనందరికీ కూడా చాలా వరకు అనుభవం కూడా ఉంది. ఆ విషయం మనం ఏమైతే నేర్చుకున్నామో, ఏ విషయం అయితే నేర్చుకున్నామో అది తప్పు కాదు అనేటువంటి ఒక అభిప్రాయము మనకుందన్నమాట. ఏంటి శబ్ద ప్రమాణం? ఏంటి శబ్ద ప్రమాణం? శబ్ద ప్రమాణం అంటే ఏంటి? విని ఊహించేదా? ఆథరైజ్డ్ సోర్సెస్ ద్వారా విషయాన్ని మనం స్వీకరించడం. ఉదాహరణకి ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము ఈ న్యూస్ ఛానల్స్ ద్వారానో వార్తాపత్రికల ద్వారానో తెలుసుకుంటున్నాము. ఏంటి? వాళ్ళు ఒక ఆథరైజ్డ్ సోర్స్. అంటే చాలామంది దాంట్లో కూడా వాళ్ళకు కావాల్సిన విషయాన్ని ప్రాపగేట్ చేస్తారనుకోండి. కానీ మనకు అర్థమైన విషయం ఏంటి? ఒక ఆథరైజ్డ్ సోర్స్ ద్వారా నేపాల్లో ఏదో జరుగుతుందనో, ఏదో ఊరిలో భూకంపం వచ్చిందనో, ఉత్తర భారతదేశంలో వరదలు వచ్చాయనో మనకు ఎలా తెలుస్తుంది? ఈ న్యూస్ మాధ్యమాల ద్వారానే మనకు తెలుస్తుంది. ఆథరైజ్డ్, మనం దాన్ని అథారిటీగా స్వీకరిస్తున్నాం అనమాట. సో సాధారణ విషయాలకు ఒక అథారిటీ ఉన్నప్పుడు ఈ శాస్త్ర వైజ్ఞానిక పరమైన ఆధ్యాత్మిక పరమైన జ్ఞానానికి కూడా అథారిటీ ఉన్నారన్నమాట. ఆ మార్గం ద్వారా, ఆ మాధ్యమం ద్వారా స్వీకరిస్తేనే ఆ మొదటి రెండు తప్పులు దీంట్లో ఉండవు. ఏంటి? మనంగా చూసి నేర్చుకునే భగవద్గీత శ్లోకాలు భాష్యము అర్థం లేకుండా ఎంతమంది అర్థం చేసుకోగలుగుతాం? అందరూ ఎత్తున్నారా చెయ్యి? మనకి ఎవరికీ అర్థం కాదు. ఎందుకు? సంస్కృతం మనకు అర్థం కాదు కాబట్టి అంత సులువుగా మనకు అర్థం కాదు. ఎవరో శాస్త్రవేత్తలు, ఎవరో మన ఆధ్యాత్మికవేత్తలు, ఆచార్యులు మనకు దాన్ని మనకు సులభం చేసి మనకు అర్థం చేస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. అది మన పరిస్థితి. మనంతటగా మనం అర్థం చేసుకోలేము. అది కూడా కాదు పద్ధతి. ఎందుకంటే మనది శబ్ద ప్రమాణం కాబట్టి. అంటే ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, శాస్త్ర వైజ్ఞానిక జ్ఞానం ఏదైతే ఉందో శాస్త్రంలో చెప్పినటువంటిది, అది గురు పరంపర ద్వారా స్వీకరిస్తేనే అది మనకు దాంట్లో ఎటువంటి లోపాలు లేకుండా మనం స్వీకరించగలుగుతాం అన్నమాట. దాన్నే స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జ్ఞానం అని మనం అనుకోవచ్చు అన్నమాట. ఎలాంటి లోపాలు ఉండవు అన్నమాట. ఏ విధంగా చెట్టు పైన ఉన్నటువంటి మామిడి పండు చేతిలో ఒక చేతి నుంచి ఇంకొక చేతికి మార్చుకుంటూ కిందకు వచ్చిందంటే ఆ మామిడి పండుకి ఎలాంటి ఒక దెబ్బ తగలకుండా, డ్యామేజ్ అవ్వకుండా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురు పరంపర ద్వారా మనకు అందించేటువంటి పరంపరే ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది అనమాట. ఆ విధంగా మనకు వచ్చినటువంటిదే ఈ భగవద్గీత, భాగవతం ఏదైనా ప్రభుపాదుల ద్వారా మనకు వచ్చిందనమాట.
భగవద్గీతలో భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఒక గొప్ప రహస్యాన్ని కృష్ణుడు చెప్తారనమాట. ఏంటంటే ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని చెప్తారనమాట. ఏంటి జ్ఞానం విజ్ఞానం, ఈ విధంగా తీసుకున్నటువంటి జ్ఞానం ద్వారా మనం ఏం పొందగలుగుతామంటే మోక్షసే శుభాత్, యజ్ఞాత్వా మోక్షసే శుభాత్, మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని మనము ఈ శబ్ద ప్రమాణం ద్వారా స్వీకరించినటువంటి జ్ఞానం ద్వారా మనం పొందగలుగుతాం అన్నమాట. లేకపోతే ఈరోజు ఆధ్యాత్మికత పేరుతో చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు అనమాట. మీరు ఎలా వాళ్ళు చెప్పే విషయము శాస్త్రపరంగా శబ్ద ప్రమాణం పరంగా ఉన్నాయా లేదా అని మీరు ఏ విధంగా ఒక నిర్ణయానికి రావగలుగుతారు చెప్పండి? పరంపర ముఖ్యమైన విషయం. దీంట్లో పరంపర ద్వారా రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందనమాట. ఏంటంటే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానంలో ఆ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన ఏదో ఒక రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక దేవాలయంలో మొఘలులు దాడిలో ధ్వంసమైనటువంటి ఆ దేవాలయంలో ఉండేటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃస్థాపించాలి, పునఃప్రతిష్ఠించాలి అని ఒక భక్తుడు పిటిషన్ వేసినప్పుడు తనకు రిప్లై ఒకటి ఇచ్చారంటే ఏంటంటే, వెళ్ళి ఆ విష్ణుమూర్తినే అడుగు, నువ్వు ఆయనకి పెద్ద భక్తుడివి కదా, ఆయన్నే వెళ్ళి అడుగు అని చెప్పారనమాట. సో మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? ఇలాంటి ఒక కమెంట్, ఇలాంటి ఒక రిప్లై ఇచ్చినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని శాస్త్రపరంగా అర్థం చేసుకోవాలి. మనం ఊహించుకుంటూ ఏదో అలా చేయకూడదు అనమాట. ఏంటి, ఎలా చేసుకోవాలి? వీటన్నిటికీ కూడా మనకు జ్ఞానం అనేది చాలా ముఖ్యం. మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే అక్కడ నుంచి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ఏంటి, మీరు భగవంతుడు అని పూజిస్తున్నారు, ఒక రాతిని ఏదో ఒక మనిషి దాన్ని చెక్కి దాన్ని ఏదో ప్రతిష్ఠించి దాన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఎవరో వచ్చి దాడి చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు కూడా ఆ దేవుడు అని మీరు పూజిస్తున్న వ్యక్తి తనను తాను కాపాడుకోలేదు కదా, మరి మిమ్మల్ని ఎక్కడి నుంచి కాపాడుతారు అని ఒక ప్రశ్న కూడా లేవనెత్తారనమాట. కొంతమంది ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశానన్నమాట. మొఘలులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఆ విష్ణుమూర్తి తనని తను కాపాడుకోలేదు కదా, మరి మిమ్మల్ని ఎలా కాపాడుతారు అనే ఒక పరమైనటువంటి ప్రశ్నను కూడా కొంతమంది మీమర్స్ బయటకు తీసుకొచ్చారనమాట. దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి మనం? ఆయన్నే వెళ్ళి అడగండి పునఃప్రతిష్ఠించడానికి, లేకపోతే ఎందుకు ఆయన కాపాడుకోలేదు, ఆయన్నే కాపాడుకోలేని వాడిని మనల్ని ఎలా కాపాడుతారు అని ప్రశ్న వచ్చిందన్నమాట. మొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీని అందరికీ కూడా జ్ఞానం కావాలి మనకి, లేకపోతే మనము ఎమోషనల్ సెంటిమెంటల్ అయిపోతాం అనమాట. అదేలా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అవంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, హిందువుల పైన దాడి చేస్తున్నారు, అవన్నీ కరెక్ట్. కానీ మనం ఆ భాషలో మాట్లాడడం మొదలు పెట్టామంటే ఏం జరుగుతుంది? గొడవలు జరగడము, లేకపోతే ఇంకా డిస్టర్బ్ అయిపోతాం మనం, అవన్నీ జరుగుతాయన్నమాట. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞానం కావాలి మనకి. తననే తాను రక్షించుకోనివాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అనే ప్రశ్నకి ఏం సమాధానం ఇస్తాం మనం? చెప్పండి.
నాస్తికులు. సో నాస్తికులకు చెప్పొద్దండి, నాకు చెప్పండి. మొదటి విషయం, ఇదన్నిటికీ మనం ఏ విధంగా జ్ఞానం కావాలంటే, మనం శాస్త్రం చదివినప్పుడు, భగవద్గీత చదివినప్పుడు, హరే కృష్ణ మహామంత్రం ప్రతిరోజు జపం చేసినప్పుడు ఇవన్నీ విషయాలు మనకు జ్ఞానోదయం అవుతాయన్నమాట. మనకు అర్థమవుతూ వస్తాయన్నమాట. ఒకటి తర్వాత ఒకటి. మొదటి విషయం ఏంటంటే, ఆ భగవంతుడు అనే వ్యక్తి, ఆ భగవంతుడు మన సేవకుడు కాడు. నువ్వు ఈ విధంగా చేయి, నువ్వు ఆ విధంగా చేయి, నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావని ప్రూవ్ చేయడానికి నన్ను కాపాడు అని మనం అతన్ని ఆర్డర్ చేయలేం. ఇది మొదటి విషయం. ఆ భగవంతుడు అనే వ్యక్తి మన శాస్త్రపరంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఈ సృష్టి మొత్తానికి ఆయనే రచయిత, ఆయనే సృష్టించాడు ఇది మొత్తాన్ని. బెంగళూరు అనే ఒక నగరం, ఆ నగరం కర్ణాటక అనే రాజ్యంలో, ఆ రాజ్యం భారతదేశం అనేటువంటి ఒక దేశంలో, భారతదేశంలో లాంటి దేశాలు చాలా ఉన్నాయి ఈ భూమిపైన, ఈ భూమిపైన. అలాంటి ప్లానెట్స్, గ్రహాలు చాలా ఉన్నాయి సూర్యమండలంలో. అలాంటివి చాలా ఉన్నాయి మిల్కీవే గెలాక్సీలో. అలాంటి గెలాక్సీలు చాలా ఉన్నాయి యూనివర్స్లో. అలాంటి యూనివర్సెస్ చాలా ఉన్నాయి ఈ సృష్టిలో. మనం ఏమంటున్నావు, నువ్వు ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్ చెప్పాడు విధంగా నువ్వు ప్రూవ్ చేయి ఇప్పుడు ఉన్నావా లేవా అని. అలాంటి ఒక వ్యక్తిని మనం ఆర్డర్ చేయలేం. తనంతటగా తన యొక్క స్వీట్ విల్, తనంతటగా తను ఏ విధంగా నరసింహస్వామి తను అంతటగా తను రావాలనుకొని వచ్చాడో అప్పుడే వస్తాడనమాట. దానికి మనం ఒక చాలా గొప్ప భక్తుడై ఉండాలి. మనకు రాలేదంటే మనం ప్రహ్లాదుడై ఉండాలి మనకు రావాలంటే కదా. ఇప్పుడు భగవంతుడు వచ్చి మనల్ని కాపాడాలన్నా, మనల్ని ఉన్నాను అని నిరూపించుకోవాలన్నా మనం ప్రహ్లాదుడై ఉండాలి. ఆ విధమైనటువంటి రియలైజేషన్ కూడా అయి ఉండాలన్నమాట. ఆ విజ్ఞానం కూడా ఉండాలి. ఒక జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. రెండవది, ఈ విగ్రహాలు, మందిరాలు దాడి చేయడము, భగవంతుడికి మందిరాల ద్వారా, విగ్రహాల ద్వారానే పూజించాల్సిన ఇది లేదన్నమాట. భగవంతుడు అడగట్లేదు అవేమి, నాకు ఇంత పెద్ద మందిరం కట్టు, ఈ విధమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నన్ను దాంట్లో ప్రతిష్ఠించు అని అడగట్లేదు అనమాట భగవంతుడు. భగవద్గీతలో ఏమంటున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతే. అంటే భక్తి పూర్వకంగా నన్ను ఆరాధించావంటే సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఈ పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి ఆ విగ్రహారాధన చేస్తేనే నేను నీ భక్తిని నేను స్వీకరిస్తాను అని చెప్పట్లేదనమాట. సో ఇక్కడ ఏంటి, దేవాలయాలు, విగ్రహాలు ఉన్నాయా లేవా అనే దానికన్నా కూడా మనము భక్తిపూర్వకంగా భగవంతుని సేవిస్తున్నామా లేదా అనే విషయం చాలా ఇంపార్టెంట్. భగవంతున్నే కోరుకోవాలి. ఇప్పుడు అంత ఉన్నత న్యాయస్థానమే రిజెక్ట్ చేసినప్పుడు భగవంతుడిని కోరుకోవాలి, ఇంకా భక్తిపూర్వకంగా కోరుకోవాలి, ఏదో ఆర్డర్ చేస్తున్నట్టు కాదు. ఇప్పుడు జరుగుతాయి. చాలామంది మాట్లాడుతున్నారు దీని గురించి, త్వరలో ఏమన్నా కావచ్చు ఆ విషయంలో. సో నాస్తిక బుద్ధి ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం, ఇక్కడ చూపిస్తేనే నేను నమ్ముతాననేది. అర్థమైందా? ఇప్పుడు భగవంతుడు తనని తను కాపాడుకుంటేనే భగవంతుడు ఉన్నట్టు, అప్పుడే మనల్ని కాపాడుతున్నట్టు. అంటే ఏంటి, దేని కిందకు వస్తుంది ఇది? ప్రత్యక్ష ప్రమాణం. ఫస్ట్ది ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణం ఇంపర్ఫెక్ట్, రిజెక్టెడ్. ఇక్కడేంటి, మన ఆచార్యుల ద్వారా మనము అర్థం చేసుకునే విషయం ఏంటి, ఇవన్నీ జరుగుతాయి. ఆ విగ్రహము, మందిరము ధ్వంసమైన ద్వారా భక్తులకు భగవంతుణ్ణి సేవించుకునేటువంటి అవకాశం తగ్గింది. దాని ద్వారా భగవంతుడే లేదు కాబట్టి విగ్రహాన్ని కాపాడుకోలేకపోయారనే విషయం కాదు.
మొఘలులు, ఔరంగజేబ్ వాళ్ళందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలు మన దేవాలయాలపైన, భక్తులపైన దాడి చేసి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అయినా కూడా ఈ మనం ఉండేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు ధ్వంసం చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు కూడా మనం ఈరోజు కూర్చొని భగవద్గీతను, భాగవతాన్ని, భగవంతుని లీలల్ని మనం అందరూ కూడా చర్చించుకుంటున్నాం. సో ఆ విషయాన్ని ఎవరు ఎప్పటికీ ధ్వంసం చేయలేరు. అందుకనేసే ఈ పరంపర, శృతి ప్రమాణం, వేదానికి ఇంకొక పేరేంటంటే శృతి. ఏంటి శృతి అంటే? వినికిడి ద్వారా స్వీకరించినటువంటి జ్ఞానం. 5000 సంవత్సరాలకు ముందు ఈ ప్రింటింగ్ ప్రెస్లు అవన్నీ ఏం లేవన్నమాట. అప్పుడున్నటువంటి మనుషులకి జ్ఞాపక శక్తి, వాళ్ళ యొక్క ఆయుర్దాయం అవన్నీ కూడా చాలా గొప్పగా ఉండేటివి అన్నమాట. ఒక్కసారిగా వాళ్ళ గురువు గారు గురుకులంలో ఏదైనా విషయం చెప్పినా, ఏదైనా శ్లోకం చెప్పినా, ఏమన్నా మంత్రం చెప్పినా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు జీవితాంతము దాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు అనమాట. తర్వాత వాళ్ళకు దాన్ని అదే విధంగా పాస్ ఆన్ చేసేవాళ్ళు అనమాట. కానీ కలియుగంలో మనకు మెమరీ పవర్ చాలా ఎక్కువ కదా. ఎంత ఎక్కువ? ఏంటి? నోట్ చేసుకునేంత ఎక్కువ. అప్పటికప్పుడు మర్చిపోతాం. ఎంతమంది ఈ భాగవతం ఉపన్యాసం తర్వాత బయటికి వెళ్ళిన వెంటనే మర్చిపోతూ ఉంది చర్చించుకునే విషయాలన్నీ? అదే అన్నమాట మనకున్న పెద్ద లోపం కలియుగంలో. కాబట్టి వేదవ్యాసులు ఏం చేశారు? మనకి ఈ మందమతయో మందభాగ్యో ఉపద్రుత, ఈ కలియుగంలో ఉన్న వాళ్ళంతా మందులు. వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండడు, వాళ్ళు దేనికి లాయక్ లేదు వాళ్ళు. కాబట్టి ఏం చేశారు? మనకి రాతపూర్వకంగా, లిపిపూర్వకంగా ఈ వైదిక జ్ఞానాన్ని 4 వేదాలుగా, ఉపవేదాలుగా, ఉపనిషత్తులుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా మనకు ఇచ్చారన్నమాట. కాబట్టి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఎవరు ధ్వంసం చేయలేం, ఎప్పటికీ కుదరదు. మనం నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ అది సత్యం. సత్యాన్ని మనం ధ్వంసం చేయలేదు. వేదం అంటే ఏంటి? సత్యం. సత్యాన్ని మనము డిస్ట్రాయ్ చేయగలుగుతామా? ధ్వంసం చేయగలుగుతామా? చేయలేం. కొంతవరకు మనం కప్పి పెట్టచ్చు. ఏమవుతుంది కప్పి పెడితే? కాల్ చేస్తుంది. సో ఎప్పటికైనా ఈ వైదిక జ్ఞానాన్ని ఎవ్వరూ ఏ రూపంలోనూ ధ్వంసం చేయలేం. అర్థమైందా? కాబట్టి ఈ దేవాలయాల్ని ధ్వంసం చేయడం ద్వారానో, విగ్రహాల్ని ధ్వంసం చేయడం ద్వారానో జరిగే నష్టం ఎక్కువ లేదు. కానీ అవన్నీ చాలా ముఖ్యం, అవన్నీ ఉండాలి. కానీ ఈ రకమైనటువంటి ఆలోచన తప్పటి ఆలోచన అనమాట. భగవంతుడే కాపాడుకోలేదు మనల్ని, లేదే, అలా ఏం లేదే. మనందరికీ కూడా మనం అంత గొప్ప భక్తుల్ని కాము కాబట్టి కర్మ అనే ఒక విషయాన్ని ఈ సృష్టిలో పెట్టాడనమాట. ఏంటది? నువ్వు ఇతరులకు హాని చేసావంటే నీకు కూడా హాని జరుగుతుంది, మంచి చేసావంటే నీకు కూడా పుణ్యం వస్తుంది, దాని ద్వారా మంచి జన్మ పొంది మంచి పరిస్థితులతో నువ్వు జీవించవచ్చు అని చెప్పారనమాట. కానీ ఇవన్నీ కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే చక్రంలో భాగం అనమాట. ఏంటి? మంచి, చెడు, ఇవన్నీ కూడా. కానీ భగవంతుడే పెట్టాడు ఇది ఈ సృష్టిలో. ఏంటి? కర్మ అనే ఒక పదార్థాన్ని కూడా ఈ సృష్టిలో పెట్టిండేది సాక్షాత్తు భగవంతుడే అన్నమాట. కాబట్టి భగవంతుణ్ణి కాదనేసి, భగవంతుడు లేకుండా మనం ఏమీ చేయలేమన్నమాట. సో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఏంటంటే సాధారణమైన జ్ఞానం మనల్ని ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటకు తీసుకురాలేదన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం
వైదిక జ్ఞానం మాత్రమే మనల్ని ఈ జన్మ మృత్యు చక్రాల నుంచి బయటకు తీసుకొని మనము భగవంతుడికి చేరువ చేయగలుగుతుంది అనమాట. లేకపోతే కుదరదు. కాబట్టి జ్ఞానం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది, కానీ రైట్ ఇంటెలిజెన్స్, రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ నాలెడ్జ్ అనేది చాలా సరైనటువంటి జ్ఞానం చాలా ముఖ్యం. అది మనకు శబ్ద ప్రమాణం, ఆచార్య ముఖతః, గురు పరంపర ద్వారానే మనకు అందుతుంది. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకొని బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, యూట్యూబ్లో ఎవరు ఏ విషయం మనకు షేర్ చేసినా, ఏదో ఒక ఆధ్యాత్మికవేత్త అనేసో ఏదో ఒకటి షేర్ చేసినా కూడా మనకు అర్థమైపోద్ది అనమాట, ఇది కరెక్టా కాదా అనేసి. వాళ్ళు చెప్పే విషయం మనం అంగీకరించాలా లేదా అనే విషయం మనకు సులువుగా అర్థమవుతుంది అన్నమాట. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వైష్ణవాస్కు వర్తిస్తాయో వర్తించమంటే పితృపక్షం ఏంటంటే ముఖ్యంగా ఈ చనిపోయినటువంటి మన పూర్వీకులందరూ ఎక్కడెక్కడో ఉంటారనమాట. వాళ్ళకు సరైనటువంటి శరీరం వచ్చిందో లేదో మనకు తెలియదు. ఏదో సూక్ష్మ శరీరంగా ఏదో ఒక భూత ప్రేతాలుగాను ఆత్మలుగాను వాళ్ళు చేసుకున్నటువంటి పాపాల ద్వారా వాళ్ళకు సరైనటువంటి శరీరం పొందరన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కడో నరకంలోనో వేరే సూక్ష్మ శరీరంలో ఈ ఆత్మలుగానో వాళ్ళకు తిరుగుతుంటారనమాట. ఎందుకంటే వాళ్ళ కర్మ ప్రభావం ద్వారా. ఈ పితృపక్షం ఏంటంటే ఒక సందర్భము పిండదానం చేస్తారనమాట. ఏంటి, మహావిష్ణువుకి గయా అనే ఒక ప్రదేశం ఉంది బీహార్లో. అక్కడ విష్ణుపాదం అనే ఒక ప్రదేశం ఉందన్నమాట. అది చాలా ప్రసిద్ధి అనమాట. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పూర్వీకులకి పిండ ప్రదానం చేస్తారనమాట. ఏంటంటే ఆ పదార్థాన్ని మొదట మహావిష్ణువుకి నైవేద్యం చేసి, ఒక పద్ధతి ఉందన్నమాట ఏ విధంగా చేయాలి. ఆ ప్రసాదాన్ని పితృదేవతలని ఉంటారనమాట. పితృలోకం అని ఒకటి ఉంది, దాంట్లో దేవతలు ఉంటారు. వాళ్ళ ద్వారా ఆ ప్రసాదాన్ని మన పూర్వీకులకు చేరుస్తారనమాట. అప్పుడేంటి, వాళ్ళు యాతన శరీరం అని ఉంటుందన్నమాట. యాతన శరీరం అంటే దానికి మృత్యువు లేకుండా సూక్ష్మమైన శరీరం అనమాట. ఎంత హింసించినా వాళ్ళు ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ నొప్పిని అనుభవించగలుగుతారే కానీ దానికి మృత్యు అంటూ ఉండదన్నమాట. యాతన శరీరం. అలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే వాళ్ళకు ఒక శరీరం, మంచి శరీరం, మంచి జన్మ పొందకపోయినా, వాళ్ళు ఎక్కడో చిక్కుకుపోయినా వాళ్ళందరికీ ఒక మంచి అవకాశాన్ని కలిగించేటువంటిదే అనమాట ఇది. వాళ్ళకి ఆ ప్రసాదం దొరికినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెంటనే విముక్తులయ్యి ఒక మంచి శరీరం పొందుతారనమాట. ఇది వైష్ణవులు చేయొచ్చా చేయకూడదా అంటే, చేయడం ఏం తప్పులేదు, చెయ్యొచ్చు మన పూర్వీకులందరికీ కూడా. ఇది కూడా ఒక పితృపక్షం యజ్ఞం దీనికి సంబంధించింది అన్నమాట. ప్రభుపాదులు ఏమంటారంటే, మనం కానీ భక్తి మార్గంలో కానీ మనము పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి ఈ హరినామాన్ని కానీ మనము గట్టిగా తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనము చేయకపోయినా కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు. ఈ విధంగా నరసింహుడు ప్రహ్లాదుడికి పూర్వీకులందరినీ విముక్తి కలిగేలాగా వరం ఇచ్చాడు ప్రహ్లాదుడికి నరసింహుడు. ఆ విధంగా మనము ఒక గొప్ప భక్తుడయ్యామనుకోండి, మన పూర్వీకులు అందరికీ కూడా విముక్తి కలుగుతుందన్నమాట. చేస్తే మంచిదే, కానీ మనము దానికన్నా గొప్ప విషయము, మంచి విషయం ఏంటంటే
యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడనమాట. ఈ పితృయజ్ఞాలు ఇవన్నీ చాలా రకాలైనటువంటి ఉన్నాయన్నమాట. భాగవతంలో కూడా ఒక మంచి శ్లోకం ఉంది. ఏంటంటే మనం పితృ పూర్వీకులందరికీ కూడా రుణపడున్నాం, దేవతలకు రుణపడున్నాం. ఎందుకు దేవతలకు ఎందుకు రుణపడున్నాం? వాళ్ళు మనకెంతో సపోర్ట్ చేస్తున్నారు ప్రకృతిలో. వర్షం ద్వారా ఇంద్రుడు, నీళ్ళ ద్వారా వరుణుడు, సూర్యుడు, ఇలా దేవతలందరూ మనకు ప్రతిరోజు మనకు ఎంతో సహాయం చేస్తున్నారు అనమాట మన జీవితానికి. మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు, ఋషులు, మునులు, వాళ్ళ ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇలా మనందరికీ కూడా రుణపడిపోయి ఉన్నాం అనమాట. సో ప్రతి ఒక్కరికి మనం చేయలేము. ఎంతని చేస్తాం, ఏమని చేస్తాం, మనకున్న లిమిటేషన్స్, మనకున్నటువంటి యజ్ఞయాగాదులు చేయాలంటే చాలా మంచి శుద్ధమైనటువంటి పరికరాలు కావాలి. అవన్నీ దొరికే పరిస్థితులు లేవు. సో భాగవతంలో ఏం చెప్పినారంటే దీని గురించి, ఎప్పుడైతే మనం అచ్యుతుడు ముకుందుడికి మనము శరణాగతి పొందుతామో వీళ్ళందరికీ సెపరేట్గా మనము ఇవన్నీ రుణాన్ని తీర్చుకునే అవసరం లేదు అని భాగవతంలో చెప్పబడిందన్నమాట. సో కాబట్టి మనము నిజంగా మన పూర్వీకులకి మనం ఏదో మంచి చేయాలనుకుంటే మనం చేయాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆధ్యాత్మికాన్ని మనము సీరియస్గా తీసుకోవాలి. హరినామ స్మరణ జపం చేయడం చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట. తద్వారా వాళ్ళకి ఎక్కువ మంచి జరుగుతుంది. ఈ పితృపక్షం చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతుంది, లేదని చెప్పేదానికి లేదు. కానీ దానికన్నా మంచి చేయాలనుకుంటే ఈ జపం అనేది మనం సీరియస్గా తీసుకోవాలన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जगद्गुरु विश्वगुरु शिला प्रभुपाद की निताय गौर प्रेमानंद।